ఆరోగ్య కార్యకర్తల కోసం రొమ్ము నొప్పి. పాలిచ్చే తల్లులలో రొమ్ము నొప్పి సాధారణంగా 3 సమస్యల్లో ఏదో ఒక దాని వల్ల కలుగుతుంది. రొమ్ము వాపు, పాలనాళాల్లో అడ్డంకులు మరియు రొమ్ము ఇన్ఫెక్షన్లు. ఈ 3 సమస్యలను ఎలా గుర్తించాలో మరియు వాటికి ఎలాంటి చికిత్స అందించాలో ఈ వీడియో వివరిస్తుంది. రొమ్ములు పాలతో నిండిపోయి ఉండటాన్ని రొమ్ముల వాపు అంటారు. ఇది తరచుగా బిడ్డ పుట్టిన కొన్ని రోజుల తర్వాత పాలు మొదటిసారి రావడం మొదలైనప్పుడు జరుగుతుంది. బిడ్డ తగినంత తరచుగా పాలు తాగకపోయినా లేదా సరిగ్గా రొమ్మును పట్టుకోలేక ఖాళీ చేయకపోయినా కూడా ఇలా జరుగుతుంది. 2 రొమ్ములు చాలా నిండుగా, గట్టిగా మరియు తాకితే నొప్పిగా అనిపిస్తాయి. మొదట బిడ్డ సరిగ్గా రొమ్మును పట్టుకున్నాడో లేదో పరిశీలించండి. లేకపోతే బిడ్డ సరిగ్గా పట్టుకోవడానికి తల్లికి సహాయం చేయండి. తరువాత రొమ్ముల వాపు ఎలా తగ్గించుకోవాలో తల్లికి వివరించండి. దీనికి 6 సూచనలు ఉన్నాయి. మొదటిది, పాలిచ్చే ముందు పాలు సులభంగా ప్రవహించడానికి తల్లి కొన్ని నిమిషాల పాటు తన రొమ్ముపై వెచ్చని, తడి మరియు శుభ్రమైన బట్టలను ఉంచవచ్చు. రెండవది, మెల్లగా నొక్కుతూ మసాజ్ చేయడం కూడా సహాయపడుతుంది. రొమ్ము చుట్టూ వేళ్లతో గుండ్రంగా నిమరండి. మూడవది, బిడ్డ సులభంగా రొమ్మును పట్టుకోవడానికి వీలుగా ఆమె చేతితో కొద్దిగా పాలను పిండవచ్చు. నాలుగవది, ఆమె కనీసం ప్రతి 1 నుండి 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి. రెండవ రొమ్ముని ఇచ్చే ముందు మొదటి రొమ్ముని పూర్తిగా ఖాళీ చేయాలి. ఐదవది, బిడ్డని పట్టుకునే పద్ధతి మార్చడం వల్ల రొమ్ములోని అన్ని భాగాలు ఖాళీ అవుతాయి. చివరగా, పాలు పట్టించిన తరువాత రొమ్ము మెత్తగా, హాయిగా అనిపించే వరకు ఆమె పాలను పిండవచ్చు. ఖాళీ చేయని రొమ్ములు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. పాలిచ్చిన తర్వాత రొమ్ములు హాయిగా ఉండటానికి 2 రొమ్ములపై చల్లని బట్టను 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచండి. మూసుకుపోయిన పాలనాళం రొమ్ములోని ఒక భాగంలో గట్టిగా, తాకితే నొప్పిగా ఉండే గెడ్డలా అనిపిస్తుంది. తల్లికి జ్వరం ఉండదు, ఆమె ఆరోగ్యంగానే ఉంటుంది. పాలు సరిగ్గా బయటకు రానప్పుడు, ఉదాహరణకు బిడ్డ సరిగ్గా రొమ్ము పట్టుకోకపోవడం వల్ల లేదా పాలిచ్చేటప్పుడు రొమ్ముపై ఒత్తిడి పడటం వల్ల ఇలా జరగవచ్చు. తల్లి పాలివ్వడాన్ని గమనించండి. అవసరమైతే బిడ్డ బాగా రొమ్మును పట్టుకోవడానికి ఆమెకు సహాయం చేయండి. రొమ్ము ఖాళీ అవ్వాలంటే బిడ్డ పాలను బాగా తాగాలి. మూసుకుపోయిన నాళం నుండి ఉపశమనం పొందడానికి 4 సూచనలు. మొదటిది, ప్రతి 1 నుండి 2 గంటలకు మరియు బిడ్డ ఆకలిగా ఉన్నప్పుడల్లా తరచుగా పాలు ఇవ్వాలని సూచించండి. నొప్పిగా ఉన్న రొమ్ము మొదట ఇవ్వమని చెప్పండి. ఆమె పాలు ఇవ్వలేకపోతే తరచుగా పాలను తీసివేయడం చాలా ముఖ్యం. రెండవది, పాలిచ్చే ముందు నొప్పి లేక వాపు ఉన్న రొమ్ముపై వెచ్చని, తడి బట్టను ఉంచడం వల్ల పాలు సులభంగా ప్రవహిస్తాయి. మూడవది, బిడ్డ పాలు తాగుతున్నప్పుడు మూసుకుపోయిన నాళం ఉన్న ప్రాంతాన్ని తల్లి మెల్లగా మరియు స్థిరంగా నొక్కాలి. బిడ్డ పాలను పీల్చడం ద్వారా మరియు తల్లి రొమ్ముని నొక్కడం ద్వారా పాలు సులభంగా రావడానికి సహాయపడతారు. చివరిది, అడ్డంకిని తొలగించడానికి ఆమె పాలిచ్చే సమయంలో చంక నుండి నిపుల్ వరకు వేళ్లతో గుండ్రంగా మసాజ్ చేయవచ్చు. 2-3 సార్లు బాగా పాలు పట్టించిన తరువాత ఆ అడ్డంకి తగ్గడం మొదలై 1-2 రోజుల్లో పోతుంది. మూసుకుపోయిన నాళం పట్ల జాగ్రత్త తీసుకోకపోతే అది రొమ్ము ఇన్ఫెక్షన్గా మారవచ్చు. ఆ గడ్డ ఎర్రగా, వేడిగా, వాపుతో మరియు నొప్పిగా మారుతుంది. ఆమెకు అనారోగ్యం అనిపిస్తుంది.
తరచుగా జ్వరం కూడా వస్తుంది. ఆమెకు చాలా నొప్పిగా ఉన్న వాపుగడ్డ ఉంటే అది చీముగడ్డ కావచ్చు. దానిని డాక్టర్కు చూపించవలసి ఉంటుంది. రొమ్ము ఇన్ఫెక్షన్ విషయంలో బిడ్డ రొమ్ముని బాగా పట్టుకునేలా చూసుకోండి. తర్వాత మూసుకుపోయిన నాళం కోసం ఈ 4 విషయాలు పాటించండి. మొదటిది, తరచుగా పాలివ్వండి. ఇన్ఫెక్షన్ ఉన్న వైపు నుండి ప్రారంభించండి. ఆ పాలు బిడ్డకు సురక్షితమే. రెండవది, వెచ్చని తడి బట్టను వాడండి. మూడవది, రొమ్ముని మెల్లగా నొక్కండి. చివరిది, రొమ్ముని మెల్లగా మసాజ్ చేయండి. ఆ ప్రాంతం తాకితే నొప్పిగా ఉంటుందని గుర్తుంచుకోండి. రొమ్ము ఇన్ఫెక్షన్లో పాలు ఇన్ఫెక్ట్ అవ్వవు. కేవలం రొమ్ము కణజాలం మాత్రమే అవుతుంది. ఆ పాలు బిడ్డకు మంచివే. బిడ్డకు పాలివ్వడం లేదా తరచుగా పాలను పిండడం ద్వారా ఇన్ఫెక్షన్ ఉన్న రొమ్ములో పాలను ప్రవహించేలా చూడాలి. ఒకవేళ తల్లికి హెచ్ఐవి ఉన్నట్లయితే ఆమె ఆరోగ్యంగా ఉన్న రొమ్ము నుండే పాలు ఇవ్వాలి. ఇన్ఫెక్షన్ ఉన్న రొమ్ము నుండి ఇవ్వకూడదు. జ్వరం తగ్గే వరకు ఆమె ఇన్ఫెక్షన్ ఉన్న రొమ్ము నుండి పాలను తీసి పారేయవచ్చు. ఆ తర్వాత బిడ్డ మళ్ళీ 2 రొమ్ముల నుండి పాలు తాగవచ్చు. స్థానిక పద్ధతుల ప్రకారం తల్లికి యాంటీబయోటిక్ మందును వేయండి. నొప్పి జ్వరం కోసం ఆమె మందులు తీసుకోవచ్చు. ఒకరోజు చికిత్స తర్వాత కూడా ఎటువంటి మెరుగుదల లేకపోతే తిరిగి రమ్మని ఆమెకు సలహా ఇవ్వండి. ఆమెకు రొమ్ము ఇన్ఫెక్షన్ ఉంటే ఆమె అనారోగ్యంతో ఉన్నట్టు. ఆమె పని చేయకూడదు, విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాలు, నీరు మొదలైనవి తాగాలి. బిడ్డను దగ్గరే ఉంచుకొని తరచుగా పాలు పట్టాలి. గుర్తుంచుకోండి, రొమ్ముల వాపు ఉన్నప్పుడు 2 రొమ్ములు చాలా నిండుగా, గట్టిగా మరియు నొప్పిగా అనిపిస్తాయి. ఒక రొమ్ములో నొప్పిగా ఉన్న గెడ్డ ఉంటే అది పాలనాళం మూసుకుపోవడం వల్ల కావచ్చు. ఒకవేళ ఆమెకు అనారోగ్యంగా అనిపిస్తే అది రొమ్ము ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చు. అన్ని సమస్యలకు బిడ్డ సరిగ్గా రొమ్మును పట్టుకునేలా చూసుకోండి మరియు పాలు నిరంతరం ప్రవహించేలా చేయండి. ప్రతి 1 నుండి 2 గంటలకు ఒకసారి బిడ్డకు పాలు పట్టండి లేదా పాలను పిండేయండి.